దేవర మూవీ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి అంటే నా తలకాయ మీద చూడన్న ఎట్లున్నాయి మొత్తం. సినిమా ఆపాలని చూస్తున్నారంట కదా ఇప్పుడు. ఆపితే కొత్త ర్యాంప్ ఉంటుంది. ఆల్రెడీ ఆడియో లాంచ్ కూడా ఆఫ్ చేశారు అన్న. ఆడియో లంచ్ని ఆఫ్ చేసినారేమో కానీ ఇక్కడ సెలబ్రేషన్ అని ఆఫ్ చేయాలంటే కొత్త మొత్తం ర్యాంప్ అవుతుంది. 6 years తర్వాత వస్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? 6 years తర్వాత మా ఎన్టీఆర్ అన్న ఇప్పుడు సినిమా వస్తుంది, అందరు మంచిగా చూడండి, మంచిగా సెలబ్రేషన్. ఇప్పుడు సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా అన్న. సినిమాని ఎవడు ఏం చేయడు అన్న, సినిమా అక్కడ నడుస్తుంది చూడండి, అందరు మంచిగా ఉంటుంది, మంచిగా చూడండి. ఎట్లుంది సినిమా సెలబ్రేషన్స్? ఎట్లుంది బ్రో? సూపర్ చేస్తున్నారు సినిమా మట్టికి, బ్లాక్ బస్టర్. ఎట్లా సినిమాని ఆపాలని చూస్తున్నారు అంటే కదా. ఎవడు ఆపలేడు బ్రో సినిమాని. సినిమా ఈ తెలుగు ఇండస్ట్రీకి సలార్, కేజీఎఫ్ కాదు, ఓన్లీ దేవరా. ఈ యొక్క దెబ్బతో టిఎఫ్ఐలో ఉన్న రికార్డులన్నీ దెంగిపోతే, దెంగితే ఒకటే మాట, దెంగితే దేవరా అనాలా. జై ఎన్టీఆర్. సినిమా సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి? మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సుదర్శన్ థియేటర్, సంధ్యా దేవి ఎట్లనో కుక్కట్పల్లి కేబిహెచ్పి ఏరియా మొత్తానికి ఒక విశ్వనాథ్ థియేటర్ అని ఒక హైప్ ఎక్కిస్తుంది. సినిమా మాత్రం మామూలు ఉన్నది. ఒక 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనేది మొత్తం చరిత్ర అనేది సృష్టిస్తుండు. అప్పట్లో సినిమా ఎట్లా సృష్టించిండో మనం చూసుకుంటే ఇప్పటిదాకా ఎన్టీఆర్కి ఇక్కడ ఎట్లాంటి సెలబ్రేషన్ జరగలేదు, ఓన్లీ ఆర్టీసీ పాస్ రోడ్లోనే జరిగినాయి ఇప్పటిదాకా ఎట్లాంటి సెలబ్రేషన్. ఫస్ట్ టైం జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మామూలు అనిపిస్తలే. ఇక్కడ జనాలు చూస్తే మీకే అనిపిస్తుంది ఎట్లా ధూమ్ధామ్ ఎత్తున్నారు ఆ పటాకులతో కానీ మొత్తం సెలబ్రేషన్. ఇంకొక గంట అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. మొత్తం చరిత్ర రికార్డులు బ్రేక్ అయిపోతాయి. మామూలు సినిమా మాత్రం. సినిమాని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ఎంత ట్రోల్ చేసినా సినిమా రిలీజ్ అయినాకనే మాట్లాడు. మేము ఇప్పుడు ఏం మాట్లాడేది ఏం లేదు. సినిమా రిలీజ్ అయినాక ఏందనేది అదొక అవుట్పుట్ తోనే ఆన్సర్ వెళ్ళిపోతుంది. అనిరుద్ మ్యూజిక్ బాగా ట్రోల్ వచ్చింది కదా. ఏంటిది? అనిరుద్ మ్యూజిక్ మీద బాగా ట్రోల్ అయినాయి కదా సినిమా. ఏం ట్రోల్ ఉన్నది? అనిరుద్ మ్యూజిక్ అయిపోయినది మొత్తం. హుకుం ఎట్లా హుకుమ్ని మర్చిపోతారు. ఇక్కడ మొత్తం దేవరతోనే అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది అండి సెలబ్రేషన్స్? ఏం బ్రో సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? అనిపించింది. ఎట్లా దేవర ఇప్పుడు దాకా చూసుకుంటే ఎన్టీఆర్కి ఇక్కడ ఇట్లాంటి సెలబ్రేషన్ జరగదు, ఓన్లీ ఆర్టిస్ట్లోనే జరిగింది. అన్ని జగలు జరుగుతాయి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. బ్రో ఎట్లా సెలబ్రేషన్స్? ఓన్లీ మాసం ఎన్టీఆర్. 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది ఎన్టీఆర్ది? మింగితే దేవరా అనాలి, అలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. దేవరని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ట్రోల్ చేసిన వాళ్ళు కూడా మింగుతాం. ఆంధ్రాలో చూసే టీడీపీ ప్రభుత్వం బాగా బాయ్కట్ అంటున్నారు దేవరా మూవీకి. దానిపై మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ని ఆపాలని చూస్తున్నారు ఆంధ్రాలో మూవీని. ఎవడు ఏమో ఆపేది లేదు. తెల్లారితే దేవరా, పొద్దునైతే దేవరా, మధ్యాహ్నం అయితే దేవరా, ఈవినింగ్ అయితే దేవరా, ఒకటే దేవరా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో రికార్డులు మనకు కలిగి కొట్టింది 1000 కోట్లు. ఇప్పుడు దేవరా కొడుతుందా? 2000 కోట్లు కొడుతుంది. ఎట్లా చెప్తున్నారు మీరు 2000 కోట్లు అని? ఎందుకంటే అక్కడ ఉంది ఎన్టీఆర్. ఓన్లీ ఎన్టీఆర్ నమ్మకం లేదు కదా, సినిమా మీద నమ్మకం లేదా మీకు? ఎన్టీఆర్ ఒకటి చాలు, సినిమా అవసరం లేదు. ఆయన దేవరా సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి అన్న. ఎప్పుడు సంధ్యాది క్రాస్ రోడ్స్ ఎక్కడ చూసేవాళ్ళం. అవునవును. ఇప్పుడు మా కుకట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్స్ తరఫున ఇక్కడ కుకట్పల్లిలో చేస్తాను. అంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎన్టీఆర్ సినిమా ఇక్కడ సెలబ్రేట్ చేయడంలో. ఇక్కడ సెలబ్రేషన్ చేయడం కోసం మేము ఇంతకుముందునే మీటింగ్ అన్ని కండక్ట్ చేసేసి సెలబ్రేషన్స్ అవి బాగా ఇక్కడ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసాం. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? దేవర మూవీని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ఒకటే చెప్తున్నా అన్న, మూవీ చూడటానికి వచ్చిన వాళ్ళు చూసామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా, అంతే ఉండాలి. ఎవడైనా నెగిటివ్ కామెంట్ చేశాడనుకో కాంపౌండ్ వాళ్ళు కూడా దాటలేడు. అది గుర్తుపెట్టుకోండి. కాదు బ్రో, ఇప్పుడు చూస్తే ఆడియో లాంచ్ని ఆఫ్ చేశారు, సినిమాని కూడా ఆఫ్ చేయాలి, బెనిఫిట్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. మేము అందుకే కా బ్రో ప్రతి మెయిన్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి చెప్పేసి ఇక్కడ ప్రతి థియేటర్ ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేసాం. ఎక్కడ థియేటర్ మీరు చూస్తే ఓవరాల్ ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కానీ ఒక మినీ ఈవెంట్ లాగా కనిపిస్తుంది మీకు. ఎక్కడ 6 years తర్వాత వచ్చిన పండగ అండుకోవచ్చా మీకు ఇది? అవును, ఎస్, ఖచ్చితంగా మేము చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఇది. అందుకనే ఇక్కడ ముందు నుంచే ప్లాన్ చేసి ఇక్కడ
ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసుకుంటే జైలు అవకాశం తర్వాత అదే మాస్ లుక్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ లుక్ని బీట్ చేయాల్సిందా? వేరెవరు బీట్ చేయడానికి లేదన్న. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంతే. ఇప్పుడు చూసుకుంటే సాంగ్స్ మీద బాగా ట్రోల్ అయింది కదా. అవన్నీ కాదన్న, మేమంటే ఎంజాయ్ 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మేమైతే మా దేవుడిని ఎంజాయ్ చేయాలని మేము అదే అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆంధ్రాలో కూడా టీడీపీ ప్రభుత్వం ఆపాలని చూసిందంట సినిమా, దానిపై మీ అభిప్రాయం? ఆపటం అవన్నీ నెగిటివ్ పబ్లిసిటీ అన్న. ఒకవేళ ఆపితే ఏం చేస్తారు? ఆపటానికి అసలు అది ఛాన్సే లేదన్న. వాళ్ళంతా మీరు ఎంత పైకి ట్రోల్ చేసినా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. ఎట్లా అనిపిస్తుంది దేవరా సెలబ్రేషన్ ఫస్ట్ టైం మన కూకట్పల్లిలో జరగడం? ఫస్ట్ టైం నేను ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నా బ్రో. మాది నేటివ్ ఆంధ్ర. చాలా గ్రాండ్ జరుగుతున్నాయి సెలబ్రేషన్స్. ఏగర్లీ వెయిట్ చేస్తున్నాం బ్రో, ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర అంటున్నారు కదా, మీరు ఇన్ని సంవత్సరాలు ఆంధ్రాలో సెలబ్రేషన్ చూసారు. ఆంధ్రాకి హైదరాబాద్ తేడా ఏమని అనిపించిందా మీకు? ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అదేం లేదు బ్రో, అక్కడ సేమ్ జరుగుతాయి బ్రో. ఎన్టీఆర్ అన్నంటే ఎక్కడ సెలబ్రేషన్స్ తక్కువ ఏం జరగదు బ్రో. ఇప్పుడు దేవరా సినిమాని బెనిఫిట్స్ ఆఫ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు హైదరాబాద్లో. అదేం లేదు బ్రో, అక్కడ కొన్ని దగ్గర ఇష్యూస్ ఉన్నాయి కానీ ఎక్కడ ఆపలేదు బ్రో. అన్ని చోట్ల జరుగుతున్నాయి. దెంగితే దేవరా అనే టైప్లో ఉండిద్ది. ఒకవేళ ఆపితే రియాక్షన్ ఏంటి మీది? ఎవరు ఆపరు బ్రో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఒక్క భ్రమరాంబాలో తప్పక అన్ని చోట్ల స్టార్ట్ అవుతున్నాయి. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు బ్రో. అంటే ఆడియో లాంచ్ని కూడా ఆఫ్ చేశారు కదా. అది ఆఫ్ చేయలేదు బ్రో. అక్కడ 4K క్రౌడ్కి 30K పీపుల్. అది ఓకే, కానీ పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్గా పర్మిషన్ ఇవ్వలేదు ఈసారి ఉన్న ప్రభుత్వం. ఎన్టీఆర్ అంటేనే మాస్ హీరో. మాస్ హీరోకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా కష్టం బ్రో. అది చాలా పెట్టినా సరిపోదు బ్రో. సరిపోదు బ్రో, ఓపెన్ గ్రౌండ్ పెట్టినా సరిపోదు. అది ఓకే, సినిమాని ఆపాలని చెప్పి చూస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఎవరి వల్ల కాదు బ్రో. అది సినిమాని ఆపటానికి అక్కడ ఉంది ఏమి చిన్న హీరోలు కాదు బ్రో. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దెంగుతే దేవరా అంటారు. ఇప్పుడు సినిమా మీద బాగా ట్రోల్స్ ఎక్కువైనాయి. ఆ ట్రోల్స్ వల్ల నెగిటివ్ కూడా బాగా స్ప్రెడ్ అయింది కదా, దానిపై మీ బ్రో మూవీ అన్నాక యాంటీ ఫ్యాన్స్ నెగిటివిటీ చేస్తారు. కానీ వాళ్ళు కానీ టికెట్స్ కోసం ఎన్నో మెసేజ్లు చేయటం, ఫోన్లు చేయటం, టికెట్లు ఇప్పించండి మేము చూస్తాం అంటాం, ఇవన్నీ కామన్ బ్రో. వాళ్ళు కానీ చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం ఎన్టీఆర్తో చేస్తుంది. సో జాన్వీ కపూర్ కోరిక కూడా అదే, నేను చేసే ఫస్ట్ సినిమా ఎన్టీఆర్తోనే చెయ్యాలి అన్నది. సో అది ఎంతవరకు అది మీకు ఎట్లా అనిపిస్తుంది? జాన్వీ కపూర్ కాంబినేషన్ సీనియర్ ఎన్టీఆర్ని శ్రీదేవిని చూసినట్లుగానే ఉంది బ్రో. అది కూడా బాగా ట్రోల్స్ అయినాయి లుక్స్. మొన్న వచ్చిన 2 ట్రోల్స్ ఏం అవ్వలేదు బ్రో, చాలా బాగుందని పేరు అందరూ అంటున్నారు బ్రో. ఫస్ట్ వచ్చిన ట్రైలర్ మీరు చూసారా? ఫస్ట్ వచ్చిన ట్రైలర్ కొంచెం నెగిటివిటీ వచ్చింది కానీ ఆ టైలర్కి ఆచార్య టైలర్కి కనెక్ట్ చేసి బాగా ట్రోల్ చేశారు. అలా చేసిన వాళ్ళు ఏలు ముద్ర వాళ్ళు బ్రో, చదువుకోని వాళ్ళే అలా చేస్తారు. సో ఇప్పుడు ఇందాక ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఎట్లా అనిపించింది? సాంగ్ చాలా బాగుంది. సినిమాలో ఆ సాంగ్ కోసం వెయిటింగ్ బ్రో ఫుల్గా. ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసుకుంటే జైలు అవకాశంలో మాస్ లుక్ చూసారు, సేమ్ లుక్ రిపీట్ అయింది అంటారా? అదేం లేదు బ్రో, లుక్ ఫుల్ డిఫరెంట్గా ఉంది. ఎన్టీఆర్ అన్న చాలా అందంగా కానొస్తుండే సినిమాలో కానీ, వరా క్యారెక్టర్లో చాలా అందంగా ఉండు. ఇప్పుడు మనం చూసుకుంటే జైలు అవకాశం 3 క్యారెక్టర్, అదూరి 2 క్యారెక్టర్. సో ఇప్పుడు ఇది కూడా అదే. సో వచ్చిన 3-2 బ్లాక్ బస్టర్స్ అని, ఇది కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతుందా? అంతకన్నా ఎక్కువే హిట్ కొట్టబోతుంది, బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం, రెడీగా ఉన్నాం బ్రో. ఇప్పుడు అందరిలో ఒకటే డౌట్, రాజమౌళి సెంటిమెంట్ కొడతాడా కొట్టడా? ఈసారి రాజమౌళి లేదు ఏం లేదు, ఓన్లీ కాలర్ సెంటిమెంట్ బ్రో. అన్ని బ్రేక్ చేస్తాడు. ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది ఎన్టీఆర్కి. మెగా హీరోస్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరూ నందమూరికి బ్లాక్ బస్టర్. ఆచార్య ఈసారి దేవరా, అజ్ఞాతవాసి, అరవింద్ సమేత, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ, ఆచార్య, దేవరా రాసి పెట్టుకోండి. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. జై ఎన్టీఆర్.